ఈరోజు ప్రపంచమంతా మట్ల ఆదివారం చేసుకుంటున్నారు. చిన్నప్పుడే ఆదివారం ఉదయాన్నే పిల్లలు ఖర్జూరం మట్టలు తీసుకొని రోడ్లో తిరుగుతూ ఉన్నారు. కానీ యేసు ప్రభు సిలువకి వెళ్ళే ముందు 5 రకాల శిక్షలను ఆయన భరించాడు. 5 గాయాలు కాదు, 5 రకాల శిక్షలు, పనిష్మెంట్స్. యేసు ప్రభు సిలువ మాను మీదకి ఎక్కక మునుపు 5 రకాల శిక్షలు భరించాడు. అవేంటో ఈరోజు మీకు నేను బైబిల్లో నుంచి ఒక్కొక్కటిగా చూపిస్తాను. మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన మన కొరకు ఎలా శ్రమ పడ్డాడు, ఎలాగ హింసించబడ్డాడు, ఎలాగ మన కొరకు దొంగల మధ్యలో వేలాడాడు, దిగంబరిగా హేళన చేస్తూ రోడ్డు మీద వెళుతున్న వాళ్ళు ఎగతాళి చేస్తూ దొంగల మధ్యలో మౌనంగా ఉండి ఆయన సిలువలో ప్రాణం పెట్టడానికి ఆయన రీజన్ ఏంటంటే మనల్ని పాపం నుంచి విడిపించి నిత్య జీవానికి వారసులుగా చేయడానికి కోసం, మనలందరినీ నిత్య జీవానికి వారసులుగా చేయడానికి వరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఎన్ని శ్రమలు అనుభవించాడంటే, ఆయన శ్రమలు అనుభవించిన వాటిల్లో ఒక 5 రకాల పనిష్మెంట్స్, సిలువకి వెళ్ళే ముందు సిలువ దాకా వెళ్ళి ప్రాణం పెట్టేంత వరకు 5 రకముల పనిష్మెంట్స్ ఆయన అనుభవించాడు. అవి మీకు బైబిల్లోంచి ఒక్కోటి చూపిస్తాను. మార్కు సువార్త 14వ అధ్యాయం 65వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 65వ వచనం. అందరూ బైబిల్ తీసి చూడండి. కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమునకు ముఖానికి ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచించమని రోమా సైన్యము వారు మొట్టమొదట ఆయన శరీరంలో శిక్షించడానికి వాళ్ళు చేసిన మొట్టమొదట పని గుద్దారు. ఒకరు గుద్దితే వాళ్ళు ట్రైనర్స్, వాళ్ళు బాగా ట్రైనింగ్ అయిన వాళ్ళు కొట్టే లోపలికి ఎముకలతో కూడా ఇరిగిపోతే కొట్టే అటాటి దెబ్బలు. ట్రైనింగ్ అయి ఉంటారు వాళ్ళు. రోమా సైన్యం అంటే ఎలాంటిది? చిన్నపిల్లలు పాలు తాగరు రోమా సైన్యాన్ని గురించి చెప్తే. అంత ట్రైనింగ్ అయిన వాళ్ళు, అంతటి బలమైన వాళ్ళు రోమన్స్ యొక్క గుర్రాల గురించి చెప్పినా, వాళ్ళ ట్రైనింగ్ గురించి చెప్పినా కానీ నిద్ర పట్టదు. అలాంటిది వాళ్ళు గుద్దుతున్నారు. పైకి ఒక దెబ్బ కనబడదు, లోపల గొల్ల అయిపోద్దు, ఒళ్ళు తూట్లు పడిపోద్దు లోపల. దాన్నే 3rd డిగ్రీ అంటారు. గుద్దేరు. ఒక్కొక్కరు ముసుగేసేసి గుద్దుతున్నారు, యేసు ప్రభుని గుద్దుతున్నారు. మామూలుగా గుద్దటంలే. సిలువ మాను మీదకి ఆయన ప్రాణం పెట్టకముందు మొట్టమొదట ఆయన్ని వాళ్ళు శిక్షించిన శిక్షలలో మొట్టమొదటిది గుద్దుతున్నారు. శిష్యుడేమో ముద్దు పెట్టుకున్నాడు, ఆయన ముద్దులు, ఇక్కడ గుద్దులు. శిష్యుల్లో ఒకడేమో ముద్దు పెట్టుకొని పట్టించిపోయాడు. ఈయనేమో వీళ్ళు గుద్దుతున్నారు. మామూలుగా ఉండవు దెబ్బలు, అట్లుంటాయి, చెప్పుకోలేము. ఒళ్ళంతా గుల్లైపోద్ది. యేసు ప్రభుని అలా గుద్దుతూ ఉన్నారు. మౌనంగా ఉన్నాడు, అరవట్లేదు, కేకలేయట్లేదు. మౌనంగా కళ్ళు మూసుకుని వాళ్ళు కొడుతుంటే ముసుగేసేస్తే గుద్ది ప్రవచించు. ఎవరు గుద్దారు చెప్పు. పిల్లికేమో చెలగాటం, ఎలుక్కేమో ప్రాణాలు పోద్దని భయం. ఎలుకని పిల్లలు ఆడుకుంటుంది దానికి ఎట్టుంటుంది. ఈ రోమా ప్రభుత్వం వాళ్ళు సైన్యం ఎవరు గుద్దారో చెప్పు అని గుద్దుతున్నారు.
అటుపక్క నుంచి ఒకరు గుద్దుతున్నారు, ఇటుపక్క నుంచి ఒకరు గుద్దుతున్నారు. ఎవరు గుద్దారో చెప్పుకుంటున్నారు. ఎంత చిత్రహింస అంటే ఇది చెప్పుకోలేంత బాధ. మౌనంగా ఉన్నాడు. అందుకే ఆయన జ్ఞాని అన్నారు. మౌని వైతివా, జ్ఞానివైన నీవు మౌని వైతివా, ప్రాణ త్యాగమైతివా. తరతరాల పాపమును విడిపించడానికి మౌనివైతివా. జ్ఞానివైన నువ్వు మౌనివైపోయావా. ఈరోజు కూర్చొనున్న మనందరి కోసం ఆయన ఓ రోజు మనందరినీ ఆయన ఆ రోజు చూశాడు కనుక, క్రీస్తు ప్రేమలో జగత్పునాదులు వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు కనుక ఆ రోజు ఆయన మౌనంగా ఉన్నాడు. క్రీస్తు ప్రేమలో మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు కనుక ఆయన మౌనంగా గుద్దుతూ ఉంటే గమ్ముగా మౌనంగా ఉన్నాడు. వాళ్ళు పెట్టే పనిష్మెంట్స్లో, వాళ్ళు పెట్టే శిక్షల్లో మొట్టమొదటిది గుద్దులే. గుద్దుతారు. పోలీసు వాళ్ళు కూడా అంతే. ముందు చేతితో కొడతారు, చేతులు నొప్పులు ఎందుకని లాఠీలతో కొడతారు. లాఠీలు కొట్టిన తర్వాత ఇంకా తర్వాత ఏరే ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి. ట్రైనింగ్ ఎక్కడ కొడితే వీడు భయపడిపోతాడు, ఎక్కడ తంతే వీడు నిజం చెప్తాడని వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఈ రోమా ప్రభుత్వానికి అంతకంటే ఎక్కువ ట్రైనింగ్ ఉంది. అందుకనే యేసయ్యని కొడుతున్నారు. ఎందుకో తెలుసా? ఇన్ని దెబ్బలు తట్టుకోలేక సిలువను గురించి తప్పించుకుని ఆయన వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. సిలువలో మరణించకూడదు అని సైతాన్గాడి ఆలోచన. యేసయ్య నన్ను వీళ్ళు ఎంత గుద్దినా, ఎన్ని పనిష్మెంట్లు ఇచ్చినా, ఆయన తండ్రి అతన్ని ఎందుకు పంపించాడంటే సర్వలోక పాప పరిహార్థమే తన ప్రాణం పెట్టడానికి పంపించాడు. తన తండ్రి పంపించిన ప్రతి కార్యక్రమాన్ని సమాప్తం చేయాలా, ప్రాణం పెట్టాలి. అది సమాప్తం చేయాలంటే వీళ్ళు కొట్టే గుద్దులకి ఆయన తట్టుకోలేక తప్పించుకుంటాడా అనుకుంటారు కొంతమంది. వాళ్ళు అట్లా కొడుతున్నారు. కానీ ఆయన మౌనంగా ఉన్నాడు. మౌనంగా బొచ్చు కత్తిరించు వాని దగ్గర కుర్రె పిల్ల ఎలా ఉంటుందో ఆయన అలా ఉన్నాడు. మౌనంగా ఉన్నాడు. బాప్తిస్మ యోహాను కూడా అదే అంటాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఈయనే అన్నాడు. మీరు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చివరిలో అధ్యాయం చూస్తే అక్కడ ఏ దేవాలయము నాకు కనబడలేదు, గొర్రె పిల్ల ఏ దానికి దేవాలయమై ఉన్నది అంట. ఆయన అంత మౌనంగా ఉండడానికి కారణం ఆ గొర్రెపిల్ల దేవాలయములో గొర్రెపిల్లగా నిలబడడానికి కొరకు. ప్రకటన గ్రంథముల్లో ఆ గ్రంథములు విప్పడానికి ఎవ్వరూ లేరు. ఆ సింహం కూడా దాన్ని విప్పలేకపోయింది. కానీ గొర్రెపిల్ల దాన్ని విప్పడానికి అధికారం కలిగి ఉందంట. యోగ్యుడై ఉన్నాడంట. గొర్రెపిల్లగా ఉన్నవాడు ఆ గ్రంథమును విప్పడానికి యోగ్యుడై ఉన్నాడంట. గ్రంథములలో ఆయన గురించి రాయబడిన ప్రతి ఒక్కటి భూమి మీద నెరవేర్చాడు. పరమందు గ్రంథాన్ని విప్పగలుగుటకు యోగ్యుడు ఆయన ఒక్కడే. భూమి మీద గ్రంథములు నెరవేర్చిన గొర్రెపిల్ల ఆయనే. నిత్యత్వంలో పరలోకములో గొర్రెపిల్లగా వచ్చి ఆ గ్రంథములు విప్పుటకు యోగ్యుడు ఆయనే. మనల్ని చూస్తూ మౌనంగా దొంగల మధ్యలో వేలాడుతున్నాడు. గుద్దులు గుద్దుతుంటే మౌనంగా మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. చాలామంది అనుకుంటారు మౌనంగా మాట్లాడకుండా ఉంటే వీడు మోగముద్దోడు, వీడు అమాయకుడు, వీడు తెలివి తక్కువడు,
వీడికి జ్ఞానం లేదు, వీడు మాట్లాడడం చేత కాదు, దద్దమ్మ వీడు అని అంటారు లోకస్తులు. కానీ బైబిల్ చెప్తుంది జ్ఞానం కలిగిన వాడు మౌనంగా ఉంటాడని. సబడబట్టండి గట్టిగా. జ్ఞానం కలిగిన వాడు మౌనంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆయన పట్ల గ్రంథంలో ఏమి రాయబడి ఉందో, ఆయన తండ్రి ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడో, తన శరీరమందు అవి కంప్లీట్ కావాలి, అవి పూర్తి అవ్వాలి. అవి పూర్తి అంత వరకు అతను మౌనంగానే ఉండాలి. మౌనంగా ఉన్నాడు. గుద్దుతున్నారు వేసి గుద్దుతున్నారు. మౌనంగా ఉన్నాడు. ఎంత జ్ఞాని కదా, మౌనంగా ఉన్నాడు. మనం ఎప్పుడు వాగుతుంటాం. వాకి టాకి టేప్ రికార్డ్ రేడియో వాగినట్టు వాగతనే ఉంటాం. ఎఫ్ఎం రేడియో ఉంటుంది కదా, ఎఫ్ఎం రేడియో పెట్టండి, వాగతనే ఉంటుంది. ఎవరితో ఒకరి తర్వాత ఒకరు వాగుతానే ఉంటారు. లొడ వాగినట్టు వాగతానే ఉంటారు. అందుకే మనం తెలివి తక్కువ వాళ్ళు అన్నాడు. తెలివికల్లా వాడు ఎప్పుడు ఎక్కువ మాట్లాడు. చదువుకునే వాళ్ళు అయినా సరే చూడు, ఎవరేం మాట్లాడినా వింటారు. వాళ్ళు తెలుసు కానీ వింటారు. తెలియని వాళ్ళు వాగుతూ ఉంటారు. ఏం తెలియదు వాళ్ళకి, వాగుతుంటారు. తెలిసినట్టుగా వాగుతుంటారు. తెలిసిన వాళ్ళు తెలుసుకొని మౌనంగా ఉంటారు, వింటుంటారు. అందరూ ఏం చెప్తున్నారు వింటుంటారు. వినేవాళ్ళు ఎప్పుడు జ్ఞానం కలిగిన వాళ్ళు. యేసయ్య గుద్దుతూ ఉంటే మౌనంగా ఉన్నాడు. ఫస్ట్ పనిష్మెంట్ గుద్దులు. రెండవది ఆయన పనిష్మెంట్ ఎలా చేశారంటే చూడండి, బైబిల్లో చూడండి. అదే మార్కు సువార్త 15 చదవండి. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును యేసు ప్రభుని కొరడాలతో కొట్టించాడు. రెండో పనిష్మెంట్ ఏంటంటే కొరడాలతో కొట్టు. యూదుల ఆచారం ప్రకారం 40 దెబ్బలు కొట్టకూడదు. 39 సార్లు కొట్టచ్చు. ఆపి మరలా 39 కొట్టచ్చు. మరలా ఆపి మరలా 39 సార్లు కొట్టచ్చు. 40 సార్లు కొడితే మళ్ళీ కొట్టేదానికి లేదు. 40 సార్లు కానీ కొరడాతో కొడితే మరలా కొట్టేదానికి లేదు. కొరడాలు ఎట్టుంటాయంటే కొడితే చర్మాన్ని పెరుక్కొని వస్తాయి. అట్లా సీసం ఉంటుంది లాస్ట్లో. ఇట్లా కొట్టి కడ్డనట్టే పెరుకు వస్తుంది. ఇట్లా ఈ డొక్కల మీద నుంచి ఇట్లా లాగితే లోపల ఉన్న ఎముకలు బయటికి కనిపిస్తాయి. ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసి నేను వారం రోజులు ఆనందంలో అటు తీసాడు. అలా తీసాడు దాన్ని. మరలా ఇంకెవడు అటు తీయలేడు అనుకుంటున్నాను. అలా తీసాడు. కొట్టే చేయటం వణుకుతా. కొట్టేటప్పుడు ఆ కొరడ స్లిప్ అయ్యి ఆ పక్కన టేబుల్ మీద పడితే టేబుల్ మీద చెక్కలట్ట పెరుకొచ్చేస్తాడు. అట్లా కొరడాలతో కొట్టించాడు. ప్రజలు సంతోషం కొరకు యేసు ప్రభుని కొరడాలతో కొట్టించాడు. రాజకీయంగా రాజులు కదా, ప్రజల దగ్గర మెప్పు పొందుతామని యేసయ్యను కొరడాలతో కొట్టించాడు. కొరడాలతో కొడుతూ ఉంటే నాగలి దున్నినట్లుగా, నాగలి పొలమును దున్నట్టుగా ఆయన వీపంతా దున్నబడిపోయింది. ఆయన ఈపు దున్నబడిపోయింది. కొరడాలు పెరక్కొస్తున్నాయి. అట్లా పెరుక్కుని చేస్తున్నాయి. అట్లా చాడుకుంటాను. అపోస్తలుడైన పౌలు కూడా ఇదే మాట చెప్తాడు. నేను 5 సార్లు 39 దెబ్బలు తిన్నా, కొరడాలతో తిన్నా అన్నాడు. అపోస్తలుడైన పౌలు చెప్తాడు.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. నేను క్రీస్తు పరిచారకుడిని. మరి విశేషముగా ప్రయాసపడ్డాను. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. చాలాసార్లు చెరసాల్లో ఉన్నాను. అపరిమితముగా దెబ్బలు తింటిని. అపరిమితంగా దెబ్బలు తిన్నాను. అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. చాలాసార్లు ప్రాణాపాయములు పడ్డాను. యూదుల చేత 5 మారులు 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు 40 దెబ్బలు తిన్నా. 40 కొడితే ఇంక వాడిని కొట్టకూడదు, ఇంకెప్పుడు జీవితంలో కొట్టకూడదు. 39 కొడితే ఎప్పుడైనా కొట్టచ్చు, మళ్ళీ కొట్టచ్చు అండి, మళ్ళీ కొట్టచ్చు. 5 సార్లు తిన్నాడు దెబ్బలు అపోస్తలుడైన పౌలు. కొరడాలతో సచ్చాడని ఊరి బయట పారేసి వచ్చారు. మళ్ళీ వచ్చాడు లోపలికి ఊరు సవాల్ చెప్పడానికి. సచ్చిపాడని తీసుకెళ్ళి ఊరి బయట పారేస్తే మళ్ళీ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు సేవ చేసే వాళ్ళకి ఏ శ్రమలు లేవు, ఏ బాధలు లేవు, ఏ నిందలు లేవు, తిన్నది అరగట్లే. ఇప్పుడు చేసి సేవ చేసే వాళ్ళకి ఎవడ కష్టపడుతున్నాడు, ఎవడ బాధపడుతున్నాడు. దెబ్బలు ఎవరైనా తిన్నారా? నా యేసయ్య కొరడాలతో తన్నులు తింటూ ఉంటే, కొడుతూ ఉంటే, ఈపు మీద ఉన్న నాగలితో దున్నినట్లుగా తన ఈపు అయిపోయింది. రక్తం కారుతుంది. మాట్లాడడానికి లేదు, మౌనంగా ఉన్నాడు. మౌనంగా మాట్లాడలేదు. కారణం దేవుని చిత్తమతంలో జరగాలి. తండ్రి తను పంపించిన ఉద్దేశం భూమి మీద నెరవేరాలి. అతని గురించి లేఖనంలో ఏమేమి రాయబడి ఉన్నాయో ఆ లేఖనంలో ఉన్న ప్రతి ఒక్కటి ఆయన గురించి భూమి మీద జరగాలి. లేఖనంలో రాయబడిన ప్రకారం సమస్తము సమాప్తమని విజయోత్సవంగా విజయ పేరును మోగిస్తూ తన ఆత్మని తండ్రికి అప్పగించే ఒక రోజు కోసం మౌనంగా ఉన్నాడు. కొరడాలతో కొడుతున్నారు. చిన్న కొరడాలతో కొడుతుంటే పెరుక్కొని వస్తూ ఉంటే యెషయా గ్రంథం అదే చెప్తుంది. స్వరూపమైన సొగసైన ఆయన లేడు. అసలు స్వరూపం లేదు, సొగసు లేదు, వికారుడైపోయాడు ఆయన. స్వరూపమైన సొగసైన లేదు, వ్యాధిగ్రస్తుడాయెను. తాను పొందిన దెబ్బల ద్వారా కలిగేను స్వస్థత మనకు. ఎప్పుడో విన్న బక్సింగ్ అన్నోళ్ళు చర్చిలో ఈ పాట మైండ్లో ఉంది. పదాలు కరెక్ట్గా పాడడం లేదు తెలియదు, కానీ ట్యూన్ మాత్రం కరెక్ట్గా మైండ్లో ఉంది. ఆయన సిలువని మనం కానీ ఆలోచిస్తే మన జీవితం చాలు. మన కొరకు ఆయన చేసిన త్యాగాన్ని గురించి ఆలోచిస్తే మనం ఏమిచ్చినా కానీ ఆయన రుణాన్ని మనం తీర్చలేం. నీ ముఖం నా ముఖం ఆయన కళ్ళ ముందు ఉంది కనుక ఆయన కొరడాలతో కుడుతూ ఉంటే మౌనంగా భరిస్తున్నాడు. అప్పటికే గుద్దులతో ఒళ్ళంతా పచ్చి పుండ్లైపోయి గాయాలతో లోపల బాడీలో శరీరంలో గాయాలతో ఉంటే ఈ కొరడాలతో కొడుతున్నారు. మౌనంగా ఉన్నాడు, చూస్తున్నాడు. వాళ్ళు కొడుతూ ఉంటే గుండె కోత చూసేవాళ్ళకి. కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి చుట్టుపక్కల ఉన్న జనానికి. ఎలా భరిస్తున్నాడు? భరించడానికి కారణం నువ్వు నేనే. నిన్ను నన్ను మనసులో పెట్టుకొని ఆయన భరిస్తున్నాడు. అప్పటికే గుద్దులున్నారు, కొరడాలతో కొడుతున్నారు. ఒకటి దెబ్బ 39 దెబ్బలు కొరడాలతో కొడుతున్నారు. అపోస్తలుడైన పౌలైతే 190 సార్లు దెబ్బలు తిన్నాడు. 5 సార్లు దెబ్బలు తిన్నాడు. 39.
అందుకని అపోస్తలుడైన పౌలు రాసే ప్రతి వాక్యములో ఎంతో సారం ఉంటుంది. స్ట్రెంగ్త్ ఫుడ్ బైబిల్లో మనం చదివితే, ఎఫెసీ పత్రిక చదివితే బూస్ట్ తాగినట్టు ఉంటుంది సేవకుడికి. ఎఫెసీ పత్రిక చదివితే ఎట్లా ఉంటుంది, బాబా. హెబ్రీ పత్రిక చదివితే ఓల్డ్ టెస్టమెంట్ అంతా ఒక్కసారి సారం చేసి దాంట్లో పోసినట్టు. అంత శ్రమలు అనిపించి కూడా ఆయన చెరసాల్లో ఉండి కూడా పత్రికలు రాస్తూ ప్రజలకి, సంఘానికి మేలు చేసిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు. యేసు ప్రభు 5 రకములైన శిక్షల్లో 2 రకాల శిక్షలు వింటేనే మనకు మింగుడు పట్టలేదే. ఆలోచిస్తూ ఉంటే ఎంత భయం వేస్తుంది. గుద్దిన గుద్దులు, కొరడాలతో కొట్టడం. మూడవదిగా ఆయన చేసిన 3వ పనిష్మెంట్ ఆయనకి ఏంటో తెలుసా? చదవండి బైబిల్లో. 3వది మార్కు సువార్త 15:17. ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి, ఊదారంగు వస్త్రాలు తొడిగించి, ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి, ముళ్ళ కిరీటాన్ని తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేసి మరియు రెల్లు తీసుకొని తల మీద కొడితే ఆ ముళ్ళు తలలోకి ఎక్కిపోయినాయి. ముళ్ళు తలలోకి ఎక్కిపోయినాయి. ఒక చిన్న ముళ్ళు కాళ్ళలో గుచ్చుకుంటే ఎట్లుంటుంది మన పరిస్థితి చెప్పండి? చిన్న ముళ్ళు కాళ్ళలో గుచ్చుకుంటే జ్వరం వచ్చేస్తుంది. జ్వరం రాదు? చిన్న ముళ్ళు కాళ్ళలో గుచ్చుకుంటే జ్వరం రాదు? ఒక చిన్న నలుసు చేతిలో ఎక్కడన్నా కానీ ఇరుక్కుందనుకో ఎలా ఉంటుంది? అలాంటి తలలో ప్రతి భయంకరమైన విషముతో కూడిన ముళ్ళు తల మీద పెట్టి మొత్తి రెల్లుతో కొడితే ఇవి ముళ్ళు తల్లోకి ఎక్కిపోయి కణతల్లోంచి బయటకు వచ్చి ఇక్కడి కళ్ళలోంచి బయటకు వచ్చి ఉంటే ముళ్ళులంతా తల్లోకి ఎక్కిపోతే అతి సున్నితమైనది తలలో చాలా సన్నటి నరాలు ఉంటాయి. తలలో ఉన్న నరాలన్నీ తీసి, ఈ శరీరంలో ఉన్న నరాలన్నీ తీసి దారంలా గడితే భూమికి రౌండ్ తిప్పచ్చు. ఒక మనిషిలో ఉన్న నరాలన్నీ తీసి ముడేసి ఒక దారంలాగా చేస్తే భూమిని రౌండ్ తిప్పచ్చు. అన్ని నరాలు ఒక మనిషిలో ఉంటాయి. ఈ నరాల్లోనికి, తలలోనికి, మెదడులోనికి ఈ ముళ్ళు ఎక్కిపోతే ఎలా ఉంటుంది ఆయన బాధ? ముళ్ళు తలలోకి ఎక్కిపోయి చేతులు కట్టేసి కొరడలతో కొట్టి ఆయన బట్టలు చీట్లు వేసుకొని పంచుకొని ముసుగులేసి గుద్ది ముఖం మీద ఉమ్ము పూసి నిలబెట్టి మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉన్నాడు. ఎవరైనా మాట్లాడతారంటే మాట్లాడలేదు, ఉమ్ము చూస్తున్నాడు ఆయన్ని. యేసుప్రభు మౌనంగా ఉన్నాడు. ముళ్ళు తలలోకి ఎక్కిపోయాయి. నువ్వు నేను ఈ తలతో చేసిన పనికి మాలిన ఆలోచనలన్నిటి నిమిత్తం శరీరానికి కేంద్రమైన ఈ తలలోనికి ఆయన ముళ్ళ కిరీటం పెట్టి మొత్తితే రక్తం కారుతా ఉంది. అప్పటికే గుద్దితే శరీరంలో ఉన్న రక్తం గడ్డలు గట్టేస్తే, కొరడాలతో కొడితే ఉన్న రక్తం అంతా కారిపోతూ ఉంటే తలలో ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తితే ఆ ఉన్న రక్తం కూడా మరలా తలలో నుంచి రక్తం కారుతూ కళ్ళ మీద నుంచి కారుతూ నిలబడుకొని మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు తెలుసా? నీ నిమిత్తం, నా నిమిత్తమే మౌనంగా ఉన్నాడు. 3వ పనిష్మెంట్, ముళ్ళ కిరీటం తల మీద పెట్టి రెల్లుతో
పుడితే ముళ్ళన్నీ తలలోకి ఎక్కిపోయి ఎప్పుడన్నా ఆలోచించారా దీని గురించి? ఎప్పుడన్నా ఆలోచించారా? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యని గురించి ఆలోచించారా? నీ గురించి నిన్ను ప్రేమించి ఈ లోకములో ఎవ్వరు ఇవ్వలేని విలువైన ప్రేమనిచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించి చూశారా? ఈ ప్రేమను గురించి ఆలోచిస్తే లోక సంబంధమైన మాలిన్యములో నువ్వు చిక్కుకోవు, పొరపాటున చిక్కుకోవు. ఆయన మనల్ని ప్రేమించిన విధానాన్ని గురించి ఆలోచించి చూస్తే ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టి కొడితే కళ్ళల్లోకి మెదడులోకి ఆ మేకులన్నీ ఎక్కిపోయినాయి, ఒక్కొక్కటి ఇంతంత పొడుగు ముళ్ళు. మేకులన్నీ లోపలికి ఎక్కిపోయి ఉంటే అలా మౌనంగా మాట్లాడలేని స్థితిలో ఒళ్ళంతా జ్వరం వచ్చేసి ఆయన వ్యాధిగ్రస్తుడైపోయాడు. గుద్దులకే ఒళ్ళు బుల్లైపోయింది, కొరడాలు కొట్టిన దెబ్బలకే ఒళ్ళంతా పచ్చి పుండ్లు అయిపోయాయి, తలలో కూడా ముళ్ళు ఎక్కిపోయినాయి. ఇంకెట్లుంటుంది ఆయన పరిస్థితి? ఆయన తల నిండా ముళ్ళు ఎక్కిపోయినాయి, అలా బాధగా చూస్తున్నాడు. మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే సిలువ మీద తన ప్రాణం పెట్టాలి, అది మన జీవితాలకి ఆశీర్వాదకరంగా మారాలి. మన ఆశీర్వాదం కొరకు ఆయన శాపగ్రస్తుడిగా మారిపోయాడు. నాలుగవదిగా ఆయన పడిన పనిష్మెంట్లో 4. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను శరీరముయందు సున్నతి పొందకుండా ఉండు నిమిత్తమును మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా ఉన్న మనకు విరోధముగా ఉన్న ఒక పత్రం. తల్లెత్తి చూడండి ఆ సాయి. మనకు విరోధముగా ఒక పత్రం సైతాన్ గారి చేతిలో ఉంది. అదేంటంటే మనం పాపం చేశాం. పాపం చేసిన మనం పాప ఆజ్ఞ అతిక్రమించారు. ఆ పత్రం వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు ఎవరు? పాపం చేసిన వాడు శిక్షించబడాలి. అందుకనే ఆ పత్రం వాడి చేతిలో ఉన్న పత్రాన్ని తీసివేసి దానిని చించివేసి మన మీద ఉన్న రుణముగా ఉన్న పత్రాన్ని తీసివేయడానికి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ పత్రాన్ని ఏం చేశాడు? చదువమ్మా. ఆ పత్రాన్ని మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతలు తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని వెత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనల్ని కూడా జీవింపజేయడానికి వరకు చేతే తెలియదు. చెప్పండి హుషారుగా. ఆయన 4వ శిక్ష ఏంటంటే మేకులతో కొట్టడం. మనకు రుణముగా ఉన్న పత్రం. ఈ మధ్య ఒకడు 3 మేకులు పెరుక్కోలేనోడు దేవుడు ఎట్ట అవుతాడని ఈ మధ్య ఒకడు మెంటలోడు ఒకడు తిరుగుతున్నాడు పిలక పెట్టుకొని. 3 మేకులు పెరుక్కోలేనాడు దేవుడు ఎట్ట అవుతాడు? మన మీద ఉన్న రుణముగా ఉన్న పత్రం అది. ఆ పత్రాన్ని మేకులతో కొట్టి మన పాపమును ఆయన మీద వేసుకొని ఆయన పాపము ముద్దగా మారి తండ్రి తన చెయ్యి విడిచిపెట్టే అంతగా మనల్ని విడిచిపెట్టాల్సిన మనల్ని ఆయన చెయ్యి విడిచిపెట్టి మనల్ని పాపంలోంచి విడిపించి మనల్ని చేయబట్టుకోవడానికి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చిన నజరేయుడైన యేసు, ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును ఈ లోకానికి భరించడానికి వచ్చి మేకులతో కొట్టబడ్డాడు.
మేకులతో కొట్టబడ్డాడు. ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విరగలేదు అని రాసింది. ఒక్క ఎముక కూడా విరగలేదు. మేకులతో కొట్టినా ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా విరగలేదు. మీరు కీర్తన గ్రంథంలో చూస్తే ఆ కుళ్ళు పట్టని శరీరం ఒకటి ఉంది. కుళ్ళు పట్టే శరీరం ఉంది, కుళ్ళు పట్టని శరీరం ఉంది. కుళ్ళు పట్టని శరీరం ఎవరంటే నజరేయుడైన యేసే. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎముకలలో ఒక్కటి విరగనిది, కుళ్ళు పట్టనిది ప్రభువైన యేసుక్రీస్తు శరీరం. పరిశుద్ధమైన శరీరం, పవిత్రమైన శరీరం. మేకులతో కొట్టేశారు. మేకులు, చేతులకి కాళ్ళకి మేకులు కొట్టేశారు. ఇదిగో కరెక్ట్గా ఈ ప్లేస్లో కొడతారు మేకు. ఇక్కడ కొడితే ఎముక విరగదు. ఇదిగో ఇది ఇది ఈ ప్లేస్, ఇదిగా ఇది కొడితే ఎముక ఎరగదు. ఇక్కడ కాళ్ళల్లో కూడా కరెక్ట్గా ఎముక విరగకుండా ఆ ఎముకల మధ్యలో ప్లేస్ నుంచి లోపలికి వెళ్తుంది ఎముక. మేకులతో కొట్టేశారు. ఈ పని ఈ శిక్షల్లో ఇదొక శిక్ష. మేకులతో కొట్టాడు. ఏం కదలకుండా అలా ఉండిపోవడమే. దొంగలను అయితే తీసుకొచ్చి అసలు సిలువ అనేది ఒక శిక్షల్లో ఘోరమైన శిక్ష. మన ఇండియాలో ఉరి శిక్ష వేస్తారు. మన ఇండియాలో అన్నిటికంటే ఘోరమైన శిక్ష ఏదంటే ఉరి శిక్షే. అది కూడా ఇప్పుడు అది తగ్గించబడి 14 సంవత్సరాలకు మారింది. కొన్ని సంవత్సరాలు అట్ట మారుతుంటుంది. తర్వాత వాడిని విడిచిపెట్టేస్తారు. 14 సంవత్సరాలు వేస్తారు, చేస్తారు, మళ్ళీ బయటకు వస్తుంటారు. లైఫ్ అంటారు, లైఫ్ వేసేస్తారు. కొంతమంది రాజరికంలో రకరకాల శిక్షలు ఉన్నాయి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన శిక్షలు ఉన్నాయి. సిలువ అనేది ఘోరమైన శిక్ష. సిలువ అనేది ఘోరమైన పనిష్మెంట్లో ఒకటి. కొన్ని ఇలా ఉంటుంది ఒక సిలువ. ఈ చెయ్యి ఇట్టు, ఈ కాలు ఇట్టు కట్టేస్తారు. ప్లస్ ఇట్లా ఉంటుంది. ఇంకొక సిలువ ఎలా ఉంటుందంటే తలకిందులుగా ఉంటుంది. తలకింద కాళ్ళు పైకి ఎలాడిస్తారు. ఇంకోటి తలకింద మామూలుగా నార్మల్గా ఉంటుంది. వీళ్ళని తీసుకెళ్ళి కట్టేసి అటు పెట్టేస్తారు. చేతులు కాళ్ళు కట్టేసి నడి రోడ్లో పోయే దారి, అది పోయే దారిలో గొల్గొతా అనే కొండ దగ్గర కట్టేస్తారు. కట్టేసి దారిలో పోయేవాడు దిగంబర్లుగా కట్టేస్తారు. దిగంబరిగా కట్టేస్తారు. ఒంటి మీద బట్టలు లేకుండా కట్టేస్తారు. వాళ్ళు అలాగే అన్నం ఆహారం లేకుండా ఎండి చావాలి అక్కడే. కాకులు వచ్చి కొళ్ళు బిరుక్కు తింటాయి. రాబందులు వచ్చి శరీరాన్ని పెరక్కు తింటాయి. అంత ఘోరమైన శిక్షల్లో ఒక శిక్ష సిలువ. అది సిలువ అంటే ఒక శిక్షల్లో ఒక శిక్ష. అది యేసు ప్రభుని బందిపోట్లు దొంగల మధ్యలో సిలువేశాడు. ఆయన బందిపోట కాదే. ఆయన ఏం చేశాడు? సర్వలోకం కొరకు ప్రాణం పెట్టడం, ఆయన లోకాన్ని ప్రేమించడం తప్ప ఆయన చేసిన అన్యాయం ఏంటి? వాళ్ళ దగ్గర ఏమీ దొరకలే. ఆయన దగ్గర ఏమీ దొరకలేదు. దైవదోషం చేస్తున్నాడు అంటారు ఒకడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. పైనుండి వచ్చాను, దేవుని దగ్గరికి వచ్చి దిగొచ్చాను అంటాడు. దేవుని కుమారుడు అంటున్నాడు అని రకరకాల ఏమి రీజనే లేదు, కారణమే లేదు ఆయన సిలువ వేయడానికి. తన్ను తాను అప్పగించుకున్నాడు కనుక వాళ్ళు సిలువేయగలిగారు. వాళ్ళు పట్టుకొని సిలువేశారని వాళ్ళు అనుకుంటున్నారు. తన్ను తాను అప్పగించుకున్నాడని బైబిల్లో రాసింది. తనను తాను అప్పగించుకొనెను. మేకులతో కొట్టేశారు. సిలువలో వేలాడుతున్నాడు. పక్కన దొంగ అంటాడు, నిన్ను రక్షించుకోయా, నన్ను రక్షించయ్యా అంటాడు. నువ్వు నిన్ను రక్షించుకో, నువ్వు పై నుండి వచ్చి అంటున్నావు కదా, నువ్వు రక్షించుకో, నన్ను రక్షించుకో అంటాడు. ఆ పక్కనున్న దొంగ అంటాడు, ఒరే మనము దొంగలమురా, బందిపోటు దొంగలం.
మనకి ఈ శిక్ష తగునురా, మనం చేసిన దానికి రుజువైంది, మనల్ని ఇట్లా సిలివేశారు. ఆయన ఏమి చేశాడని ఆయన వేశారు. నువ్వు ఒక రాజ్యంతో వస్తావు, నువ్వు ఒక రాజ్యంతో వచ్చినావు, నన్ను జ్ఞాపకం చేసుకయ్యా అన్నాడు అర్థంగా. చూసారా, అతను సిలువలో ఉండి కూడా యేసు ప్రభు ఎవరో గుర్తుపట్టగలిగాడు. ఇంత మౌనంగా ఉన్నాడే, ఇంత శిక్షిస్తుంటే మౌనంగా ఉన్నాడే, ఈ నిజంగా దేవుని కుమారుడే. నువ్వు ఒక రాజ్యంతో వస్తావు, నువ్వు ఒక రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా చాలు అన్నాడు అర్థంగా. నన్ను తప్పించు, నన్ను విడిపించు, నన్ను ఇక్కడి కిందకి దించు అనలా, నన్ను జ్ఞాపకం చేసుకో చాలు అన్నాడు. నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు పో అన్నాడు. నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు పో అన్నాడు. పక్కనే ఉన్నాడు వాడేమో, నన్ను విడిపించు, మళ్ళీ దొంగతనాలు చేస్తా, మళ్ళీ పోయి బందిపోట్లు పనులు చేసుకుంటా అన్నాడు. ఈయనేమో నువ్వు ఒక రాజ్యంతో వస్తావు, నేను జ్ఞాపకం చేసుకున్నాను. నువ్వు రాజువే, నువ్వు అన్నట్టు రాజువే, నువ్వు రాజువే. ఎదుగో సిలువ పైన కూడా రాజు అని రాసింది, యూదులకు రాజు అని రాసింది. నువ్వు రాజువే, కిరీటం కూడా ఉంది చూడు నీ తల మీద. నీ తల మీద ప్రకటన గ్రంథంలో ఉంది, ఆయన దగ్గర అనేక కిరీటాలు ఉన్నాయంట. చెవడగొట్ట అనేక కిరీటాలు ఉన్నాయి, నీకు నాకు పెట్టడానికి వరకు ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. అనేక కిరీటాలనుంది, ఒకటి కాదు, అనేక కిరీటాలను రాసి బహువచనం రాసి చూసుకోండి, చదువుకోండి. అనేక కిరీటాలని ఉంటుంది ప్రకటన గ్రంథంలో, అనేక కిరీటాలు ఉంటుంది. 19వ అధ్యాయం ఎక్కడ అనేక కిరీటాలు ఉంటుంది. 19వ అధ్యాయము 12వ వచనం. చాలా రోజులైంది చదివి నేను, కానీ గుర్తుంది. చదువు సాము లేనివాడినైనా బైబిల్ మాత్రం గుర్తుపెట్టుకొని ఉంటా. బట్టలు పోతుంటాయి, డబ్బులు పోతుంటాయి, అన్నీ బాగొట్టుకుంటా, కానీ దేవుని వాక్యాన్ని మాత్రం మర్చిపోను, పొరపాటు మర్చిపోను. అది మైండ్లో ఇక్కడ పెట్టుకుంటా, గుండెల్లో పెట్టుకుంటా. 19వ అధ్యాయం 12వ వచనం. ఏం చదువు? ఆయన నేత్రములు అగ్ని జ్వాలలు, ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు. కొట్టండి చప్పుడు, కొట్టండి అర్థమైన కొట్టండి గట్టిగా. అలాంటి వ్యక్తి తల మీద ముళ్ళ కిరీటం, అలాంటి ఆయన మీద ముళ్ళ కిరీటం, చేతికి మేకులు, మౌనంగా ఉన్నాడు. 5వ పనిష్మెంట్ అంటే ఏంటో తెలుసా? 5వ పనిష్మెంట్ చాలా విలువైంది, చాలా ఆత్మ సంబంధమైంది. అదేంటో తెలుసా? చదవండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన పక్కలో పొడిచాడు. వెంటనే రక్తము నీళ్లు కారిపోయి, ఇంకా ఆయన శరీరంలో రక్తము లేదు, నీళ్లు లేవు. బల్లెంతో పొడిచాడు, శూలంతో పొడిచాడు. ఎందుకు పొడవబడ్డాడో తెలుసా? తలెత్తిన సైజు నేను చెప్తా. మొట్టమొదటి ఆదాము గాఢ నిద్ర కలుగు చేసి పక్కటెముకను మాంసం తీసి స్త్రీని చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో తన ప్రాణం పెట్టినప్పుడు తన పక్కటెముకలో నుంచి పవిత్రురాలైన సంఘాన్ని సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి ఆదాముకి పక్కలో గాయం, రెండో ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తుకి పక్కలో గాయం. నిన్ను నన్ను తన పవిత్రాలైన సంఘముగా సిద్ధపరచుకొని పరిశుద్ధాత్మతో నింపి మేడగదిలో దిగొచ్చిన పరిశుద్ధాత్మ కృపాకాలం ప్రారంభించబడి ఈరోజు సంఘం సిద్ధపడుతూ ఉందే, ఆయనలో నుంచి తీయబడిన ఎముకలో నుంచి తీయబడిన సంఘం, అదే జ్యేష్ఠుల సంఘము, పవిత్రురాలైన సంఘము, మహిమ కలిగిన సంఘం, పరిశుద్ధమైన సంఘం, ఆయన క్రయధనముతో కొన్న సంఘం, ఆయన రక్తమిచ్చి కొన్న సంఘం. సకల జాతులలో నుండి, సకల ప్రజలలో నుండి రక్తమిచ్చి కొన్న నా ప్రజలు ఒక రాజ్యముగాను
ఒక పట్టణముగాను ఒక దేశముగాను యుగయుగాలు నాతో ఉండబోయి ఆ బిడ్డల కొరకు నా పక్కటెముకలో నుంచి తీయబడిన నా సంఘం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పక్కటెముకలో నుంచి నీవు నేను తీయబడ్డా. ఆయన ప్రియుడు, మనం ఆయన ప్రియురాలు. సంఘము, పవిత్రురాలైన సంఘం ఆయన నుంచి తీయబడ్డాం. మనం ఆయన సొత్తుగా ఎందుకు మారామంటే ఆయన మనల్ని కొన్నాడు కనుక. మనం ఆయన సొత్తుగా ఎలాగ మారామంటే ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కనుక. ఆయన సొత్తుగా మనం ఎలా మారామంటే ఆయనలో నుంచే తీయబడ్డాము కనుక. మొట్టమొదట దేవునిలో నుంచి ఆదాము వచ్చాడు, మరలా రెండో ఆదాములో నుంచే మనం వచ్చాము. యేసు ప్రభుని రెండో ఆదాములో నుంచి మనం వచ్చాము. మరలా మనం పోయి ఆయనలో లీనమైపోతాం. ఆయన వేరు కాదు, మనము వేరు కాదు. మనము ఒక్కటే. ఆయనలా మారిపోయి ఆయనలో కలిసిపోయి ఆయనలో లీనమైపోవడమే. 5 రకాల శిక్షలు ఆయన భరించాడు. 5 గాయాలు కాదు, పంచగాయాలు అంటుంటారు కొంతమంది. పంచగాయాలు కాదు, 5 రకాల పనిష్మెంట్స్. ఒకటి, గుద్దులు గుద్దారు. రెండవది కొరడాలతో కొట్టారు. మూడవది ముళ్ళ కిరీటం పెట్టి రెల్లుతో కొట్టారు. 4 మేకులు కొట్టారు. మన ఇద్దరికి అడ్డుగా ఉన్న, అభయముగా ఉన్న పత్రమును కొట్టివేసి. దీని హెబ్రీ పత్రిక ఇంకా చక్కగా రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుందంటే, రాసిన వాని మరణం ఆవశ్యకం అంటుంది. మరణ శాసనం రాసిన వాని యొక్క మరణం ఆవశ్యకము హెబ్రీ పత్రికలో ఉంటుంది. మరణ శాసనం అంటే 9వ అధ్యాయం 16 వచ్చిన హెబ్రీ పత్రిక 9:16లో మరణ శాసనం రాసిన వాని, మరణ శాసనం రాసింది ఎవరు? ఈయనే, యేసుప్రభువే రాశాడు. అందుకని ఆయన మరణించాడు. ఆయనే రాశాడు కాబట్టి ఆయన మరణించాడు. దీన్ని ఎవరు నియమించారు? దేవదూతలు నియమించారు. దేవదూతలు నియమించారు, ఈయన రాశాడు. ఈయన రాశాడు కనుకనే, యేసుప్రభు రాశాడు కనుకనే ఆయన మరణించాడు. అగ్ని చేత శుద్ధి చేయబడింది, పరిశుద్ధాత్మ ద్వారా శుద్ధి చేయబడింది. యెహోవా చేత మోషేకి ఇవ్వబడింది. అందుకని ఇది మోషే ధర్మశాస్త్రం అంటారు. మోషే ధర్మశాస్త్రం ద్వారా ఎవరు పరిశుద్ధపరచబడలేరు. అది దానికి, ధర్మశాస్త్రానికి ఇంకొక పేరు మరణ శాసనం. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 9వ అధ్యాయం 16 వచ్చిన ఇంటికి వెళ్ళి చదువుకోండి. ధర్మశాస్త్రానికి ఇంకొక పేరు చెప్పండి. ధర్మశాస్త్రానికి ఇంకొక పేరు మరణ శాసనం. అందరూ చెప్పండి. ధర్మశాస్త్రానికి ఇంకొక పేరు మరణ శాసనం. ఆ మరణ శాసనం అనే పత్రాన్ని మేకులతో సిలువలో కొట్టి దాన్ని ఎత్తేసి నిత్య జీవని కృప ద్వారా దేవుడు మనకు దయచేశాడు. నిత్య జీవాన్ని మనకు ప్రసాదించి యుగ యుగాలు దేవునితో ఉండే భాగ్యాన్ని మనకిచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. 2 చేతులు పైకెత్తి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రం తండ్రి. యొక్క 2వ పునరుద్ధాన ఆరాధనలో దేవాని సేవకుని బలపరిచి నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రం అయ్యా. నీ సిలువలో నీవు పొందిన శిక్షలు మేము ధ్యానం చేసుకోవడానికి మాకు మంచి సమయాన్ని నువ్వు దయచేసినందుకు నీకు స్తోత్రం. ఆనాడు ప్రభా సిలువలో తండ్రి, సిలువకి ముందుగా అయ్యా నువ్వు రోమా సైనికుల చేత గుద్దబడినావు నాయనా. వారు నిన్ను గుద్దుచు ముసుగు వేసి నిన్ను గుద్దిన వారెవరో ప్రవచింపమని నిన్ను అపహాస్యం చేశారు తండ్రి. మా కొరకు నువ్వు గుద్దబడినావు ప్రభువా. అలాగే మా కొరకు నువ్వు కొరడాలతో కొట్టబడినావు తండ్రి. అయ్యా మేకులు తండ్రి, మేకులతో సిలువకు వేసి కొట్టబడినావు నాయన. ముండ్ల కిరీటమును నువ్వు భరించావు తండ్రి. అలాగే ప్రభా అయ్యా తండ్రి నాయన ఈటెతో పక్కలో పడవబడినావు తండ్రి. అయ్యా మా కొరకే నిజముగా తండ్రి మేము గుద్దబడాలి, మేము తండ్రి ముండ్ల కిరీటం ధరించాలి, మేము మేకులతో కొట్టబడాలి, మేము కొరడాలతో కొట్టబడాలి, మేము ఈటెతో పడవబడాలి. తప్పు చేసింది మేము, పాపం చేసింది మేము, అపరాధం చేసింది మేము, కానీ శిక్ష భరించింది నీవైనందుకు ప్రభా నీకు స్తోత్రం. మమ్ములను రక్షించుటకు, మమ్ములను విమోచించుటకు ఈ లోకానికి శరీరధారిగా వచ్చావు. రక్త మాంసములో పాలివాడవైనావు.
మాకు బదులుగా మా స్థానములో మా శిక్షను భరించావు తండ్రి, నీకు స్తోత్రం. మమ్మలను క్షమించావు ప్రభా, నీకు స్తోత్రం. ఆనాడు మొదటి ఆదాము ప్రక్కటెముక స్త్రీ అయితే, కడపటి ఆదామైన తండ్రి నువ్వు ప్రక్కలో పడవబడి సంఘమైన వధువు స్త్రీగా మమ్మలను మార్చుకున్నందుకై ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించిన ప్రభా స్తోత్రం. నీ ప్రక్కటెముక సంఘముగా నువ్వు మార్చావు తండ్రి, మమ్మలను సంఘములో అవయవాలుగా మార్చావు తండ్రి. మాకిచ్చిన గొప్ప రక్షణ కొరకు స్తోత్రం, మాకిచ్చిన గొప్ప విమోచన కొరకు స్తోత్రం. ఏమివ్వగలము తండ్రి, ఏమిచ్చి రుణము మేము చెల్లించుకోగలము? మమ్మలను అంతగా ప్రేమించావు. మేము భక్తిహీనులం, మేము శత్రువులం, మేము పాపులం, మేము అపరాధులము తండ్రి, అయినా మమ్మలను ప్రేమించావు ప్రభువా. అయ్యా, నిజమైన ప్రేమను, శాశ్వతమైన ప్రేమను మా యందు కనపరిచి మా యందు ఉన్న శిక్షా విధిని కొట్టివేసి మాకు బదులుగా నువ్వు శిక్షను భరించి తండ్రితో మమ్మలను సమాధానపరిచావు తండ్రి. అయ్యా మేము తండ్రి అయ్యా నిజముగా శిక్షకు అర్హులము, కానీ నీవే ఆ తండ్రి శిక్షను భరించావు. మరణ శాసనము వ్రాసిన వాడే మరణించాలని అయ్యా నీ వాక్యములో ఉన్నది తండ్రి. మరణ శాసనమును వ్రాసావు కనుక తండ్రి ఆ మరణమును నువ్వు భరించావు, మరణపు ముళ్ళును విరిచావు, మమ్మలను జీవింపచేసావు. విజయోత్సవాలతో సిలువతో జయోత్సాహముతో వేడుకకు కనపరిచావు ప్రభువా. ప్రధానులను అధికారులు నిరాయుధులనుగా చేశావు తండ్రి. జయోత్సవముతో వేడుకకు కనపరిచిన ప్రభా నీకు స్తోత్రం. ఎంత గొప్ప దేవుడవు తండ్రి, మాకు నువ్వు దేవుడవైనందుకై నీకు స్తోత్రములు. అన్యులైతే విగ్రహములకు, మాట్లాడని బొమ్మలకు పూజలు చేస్తారు, కానీ నిజమైన దేవుడవు సజీవుడవైన నిన్ను కొలుచుకునే భాగ్యాన్ని నువ్వు మాకు దయచేసావు. నువ్వు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావు. మొదటిసారి వచ్చావు ప్రభువా, మా కొరకు ప్రాణమిచ్చావు. రెండవసారి మా కొరకు రానయ్య ఉన్నావు తండ్రి. సంఘ వధువుగా సిద్ధపరిచి తీసుకెళ్ళడానికి నువ్వు రాబోతున్నావు. పరిశుద్ధాత్మ దేవ, ఈ ప్రత్యక్షత ఎవరికి లేదో వారందరికీ ప్రత్యక్షత దయచేయండి. ఇంకా ఎవరు మీ రక్తముతో కడగబడలేదో వారు మీ రక్తముతో కడగబడాలి, పరిశుద్ధులుగా మార్చబడాలి, నిర్దోషులుగా మార్చబడాలి, వధువు సంఘముగా మీ రాకడలో ఎత్తబడాలి. అయ్యా మీతో యుగాయుగములు కలిసి జీవించాలి. అటువంటి భాగ్యము ధన్యత నాకు మాకందరికీ దయచేయండి. మీ సేవకుని ఇంకా అభిషేకించి వాడుకోనండి. మాకిచ్చిన ఈ గొప్ప వర్తమానం కొరకు నీకు స్తోత్రములు. ఆ రీతిగా మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞులమై రక్షణ పాత్రను చేతపుచ్చుకొని అయ్యా తండ్రి మేము తండ్రి జీవించినంత కాలం స్తుతించి ప్రార్థనలో గడుపుటకు మీరు మాకు కృప దయచేయండి. నువ్వు త్వరగా వచ్చుచున్నావు. మహిమ గల రాకడలను సంధించుటకు మాకు యోగ్యతను మీరు దయచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ అయ్యా ఇదిగో ఈ సంఘాన్ని మమ్ములను సేవకులను పరిశుద్ధపరిచి మీ నిత్య రాజ్యానికి రాకడికి సిద్ధపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్దాం, అందరూ స్తోత్రం చెప్దాం. మన పునరుద్ధాండైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మనకును సర్వలోకమును ఉన్న పరిశుద్ధులకి సదాకాలమైన కృపతోడేండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ కూడికంతటితో ముగిసింది.